ఏంటా చూపు? నా చెయ్య పట్టుకుంటావా? లేక మీరు అకారణంగా కొడితే కొట్టించుకోమంటారా? మీరు తిడితే పడ్డానికి, కొడితే కొట్టించుకోవడానికి నేను ఈ ఇంటి పని మనిషిని కాదు, మీతో పాటు సమాన స్థానం గల కోడల్ని. ఎంత ధైర్యమే నీకు? నా మీదకే నోరు చేసుకుంటావా? నీ వల్ల నెక్లెస్ డ్యామేజ్ అయింది. దీని కాస్ట్ ఎంత అనుకున్నావు? అయినా ఇలాంటి వాటి విలువ నీకెలా తెలుస్తుంది? తంతే బూరెల బుట్టలో పడ్డట్టు ఇంత పెద్ద ఇంటికి కోడలివైపోయావు. అన్నీ ఫ్రీగా వచ్చి పడేసరికి నీకు వీటి వాల్యూ తెలియడం లేదు. లలిత, నీకెన్నిసార్లు చెప్పాలి స్థాయి భేదాల గురించి మాట్లాడొద్దు అని? ప్రతిసారి అదే విషయం మాట్లాడి ఎందుకు అభిని అలా అవమానిస్తావు? ఒక్కసారి చెప్తే గుర్తుండదా నీకు? మీరు తనకే సపోర్ట్గా వస్తారని నాకు తెలుసు అత్తయ్య గారు. నాకు తెలియక అడుగుతాను, మీకు నా అరుపులు తప్ప అభి చేసిన పని కనిపించట్లేదా? ఇంత కాస్ట్లీ నెక్లెస్ తన వల్ల డ్యామేజ్ అయిందని నేను బాధపడుతూ ఉంటే మీరేమో నాదే తప్పు అనేలా తనకి సపోర్ట్ చేస్తున్నారు. మీకు తనే ఇంపార్టెంట్ అయితే చెప్పండి, నేనే ఈ ఇంటి నుంచి బయటికి వెళ్తాను. లలిత, అసలేం మాట్లాడుతున్నావే నువ్వు? ఇప్పుడు అమ్మ నిన్ను ఇంట్లోంచి పొమ్మనలేదు కదా? విలువ లేని చోట ఉండడం కంటే వెళ్ళిపోవడమే మంచిది కదండి. అయినా మీకు నా బాధ ఎందుకు అర్థమవుతుందిలే, మీకు కూడా నా తప్పులే కదా కనిపిస్తాయి. ఈ టైంలో కాస్త అభికి సపోర్ట్ చేస్తే పెద్దమ్మ దృష్టిలో మంచిదాన్నవుతాను. వదినా, ఎందుకంత ఆవేశపడుతున్నావు? పెద్దమ్మ నిన్నెప్పుడూ తక్కువగా చూడలేదు. తనకి మనమందరం సమానమే. నువ్వు స్టేటస్ గురించి మాట్లాడితేనే పెద్దమ్మకి కోపం వస్తుంది, అంతే. అయినా అభి వాంటెడ్ గా నీ నెక్లెస్ డ్యామేజ్ చేయాలని చేయలేదు కదా. ఏదో పొరపాటున తగిలింది, దానికే ఎందుకింత పెద్ద గొడవ? ఐరేంద్రి, అత్తయ్య గారిని బుట్టలో వేసుకోవడానికి నన్ను టార్గెట్ చేస్తావా? నీ సంగతి చెప్తానుండు. నువ్వొక్కదానివే అనుకున్నాను, నువ్వు కూడా నన్ను కార్నర్ చేయడానికి రెడీ అయిపోయావన్నమాట. బావుంది. తనదాకా వస్తే గాని తెలీదు. రేపు నీకేదైనా జరిగితే అప్పుడు తెలుస్తుంది నా బాధ. అయినా నాకెవ్వరూ సపోర్ట్ చేయక్కర్లేదు. నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు. వెళ్ళి నీ పని నువ్వు చేసుకో ఐరేంద్రి.